తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లు వైసీపీ గెలుచుకుంటే మొత్తం క్రెడిట్ను తన ఖాతాలో వేసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఘోర ఓటమికి మాత్రం ఎలాంటి బాధ్యత తీసుకోవడం లేదు. ఈవీఎంను విమర్శిస్తున్నారు. దీంతో వైసీపీలోని క్యాడర్ మొత్తం సలహాదారుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంఓ అధికారులుగా ఉన్న ధనుంజయ రెడ్డి వంటి వారిని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. కానీ ఓటమి మొత్తం బాధ్యత జగన్దే. ఆయన దీన్ని గుర్తించడానికి నిరాకరిస్తున్నారు. వైసీపీ భవిష్యత్తుపై అనుమానాలు పెంచుతున్నారు. వైసీపీ ఘోర పరాజయానికి బాధ్యత తీసుకునేందుకు ఆ పార్టీ నేతలెవ్వరూ ముందుకు రావడం లేదు. ప్రతి విజయానికి తనదే ఘనత, తన ఫోటోనే గెలిపిస్తుంది అని చెప్పుకున్న జగన్ కూడా ఓటమి తనది కాదంటున్నారు. కానీ మొత్తం చేసింది ఆయనే. అయినా గుర్తించేందుకు సిద్ధపడ్డం లేదు. ఆయన మనసును రంజింపచేసేందుకు ధనుంజయ రెడ్డి, సజ్జల వంటి వారి మీద నిందలేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిదిగా కనిపించే ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం కాదు. సెక్రటేరియట్కు, అసెంబ్లీకి విలువివ్వలేదు. బటన్లు మాత్రమే నొక్కుతూ ఉన్నారు. ప్రజాప్రతినిధులు అడ్డగోలుగా, నీచంగా మాట్లాడుతుంటే ఏనాడు అడ్డుకోకపోగా ఒక పిచ్చి నవ్వు నవ్వుతూ వారిని మరింత రెచ్చగొట్టి మెప్పించిన వారికి పదవులిచ్చారు. ప్రజాప్రతినిధులను కలిసేది లేదు, ప్రజలను కలిసేది లేదు. అధికారులు కూడా ఆయన పిలిచినప్పుడే కలవాలనే పరిస్థితిని ఎవరు తెచ్చుకున్నారు? ప్రజావేదిక విధ్వంసంతో మొదలుపెట్టి 3 రాజధానుల పేరుతో తన నెత్తి మీద చెయ్యి పెట్టుకుంది జగనే. సలహాదారులు, అధికార యంత్రాంగం వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర కూడా ఉన్నారు. ఇప్పుడు జగన్ వద్ద అత్యంత పలుకుబడి గల వ్యక్తిగా పేరు పొందిన సజ్జల కంటే వైఎస్ దగ్గర ఆయన ఆత్మగా చెప్పుకునే కేవీపీ రామచంద్రరావు కూడా ఉన్నారు. ఆయన ప్రతి ఫైలు చూసి చెయ్యాలా వద్దా అన్నది కూడా రాసేవారు అని చెబుతారు. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడూ ప్రజల నుంచి దూరం కాలేదు. ప్రజా దర్బార్ పేరుతో వారానికి 2 సార్లు ప్రజలతో ప్రత్యక్షంగా కలిసి వారి బాధలు వినేవారు. సామాన్య కార్యకర్తల నుంచి, అనేక నియోజకవర్గాల నుంచి వచ్చే పార్టీ నేతలతో, ప్రతిపక్ష పార్టీల వారితో సైతం వైఎస్ కలిసేవారు. వారి విజ్ఞప్తులు వినేవారు, చేయగలిగిన సాయం చేసేవారు. చివరకు రచ్చబండ కార్యక్రమం కూడా పెట్టి ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నంలో భాగంగానే ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పావురాల గుట్టలో ప్రమాదానికి గురై దివంగతులయ్యారు. ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. తన సొంత తండ్రి చూపిన రాజకీయ బాట కళ్ల ముందే ఉండగా వైఎస్ జగన్ అది కాదని నెలకు 6 కోట్ల రూపాయలిచ్చి ఐపాక్ టీంని పెట్టుకున్నారు. తన తండ్రి బాటలో నడిచిన వైఎస్ జగన్ రాజకీయ భవిష్యత్తు ఎంతో ప్రజ్వలంగా ఉండేదన్నది రాజకీయ పండితుల మాట. ఎదుగూరి సందింటి కుటుంబం గత చరిత్ర ఎలా ఉన్నా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కుటుంబం మొత్తాన్ని ఏకతాటిపైన ఉంచారు. వారిలో పొరపొచ్చాలు అన్న మాటలు బయటకు రాలేదు. కుటుంబాన్ని ఐక్యంగా ఉంచకపోతే ఇక రాజకీయంగా అందర్నీ ఎలా కలుపుకుని పోగలరు అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. కానీ అలాంటి మాటల్ని తన మీదకు రాకుండా చేసుకోవటంలో వైఎస్ సక్సెస్ అయ్యారు. ఆయన హఠాత్ మరణంతో వారసత్వాన్ని తీసుకుని జగన్ రెడ్డి ఇప్పుడేం చేశారు? అధికారంలోకొచ్చి కుటుంబాన్ని కాపాడుకోలేకపోయారు. తల్లిని, చెల్లిని గెంటేశారు. పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి తల్లిని తరిమేశారు. చివరికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనవడు, సొంత చెల్లి కుమారుడు పెళ్లికి కూడా వెళ్లలేనంత గ్యాప్ పెరిగిపోయింది. ఇప్పుడు జగన్ రెడ్డి మొహం చూసేందుకు చెల్లి షర్మిల కూడా ఇష్టపడదు. ఎందుకంటే అధికారం అందిన అహంకారంతో జగన్ రెడ్డి చూపించిన అహంకారం మా అన్న అని అనుకోలేనంత అసహ్యాన్ని రాజేసింది. ఏకపక్ష మెజారిటీ వచ్చిన తర్వాత జగన్ రెడ్డి ఇంత విచ్చలవిడిగా వ్యవహరించారు. అమరావతి రాజధాని అని నినదించి, రాజధాని అంటే ఎలా ఉండాలో తన నోటితో వివరించినట్లుగానే ఉన్న అమరావతిని ఏకపక్షంగా పీక నొక్కేసే ధైర్యం చేసేవారు కాదు. అసెంబ్లీలో స్వయంగా ఆమోదించి గెలిచిన తర్వాత ప్రజలకిచ్చిన మాటను ఏకపక్షంగా కాదనేసేవారు కాదు. ఒక్క అమరావతి విషయంలోనే కాదు,
ప్రతి ఏకపక్ష నిర్ణయం, మద్యం బ్రాండ్లు సహా అన్నింటిలోనూ జాగ్రత్తగా ఉండేవారు. కానీ ఏకపక్ష విజయం వచ్చిందన్న అహంకారంతో తీసుకునే నిర్ణయాలతో వరుసగా పోగొట్టుకోవడం ప్రారంభించారు. రాజకీయ ప్రత్యర్థుల్ని లేకుండా చేయాలనుకోవడం, అధికారం అందింది తనను రాజకీయంగా వ్యతిరేకించే వారిపై పగ తీర్చుకోవడానికన్నట్టుగా వ్యవహరించటం దగ్గర నుంచి అన్నీ ఆయన చేసిన నిర్వాకాలే. ప్రజలు గతంలో ఏకపక్షంగా గెలిపించి మళ్లీ కోలుకోలేనంత ఓటమి గిఫ్ట్గా ఇచ్చారు. వీటన్నింటికీ 100% జగన్మోహన్ రెడ్డే కారణం. ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయామన్న దానిపై నిజాయితీగా విశ్లేషణ చేసుకుంటే తప్పులు దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అలాంటిదేమీ లేకుండా అంతా బాగుంది గాని ఎందుకు ఓడిపోయామో తెలియదు అన్నట్టుగా నిప్పులపై దుప్పటి కప్పినట్టుగా వ్యవహరిస్తూ నిజాలను దాచేసుకుంటూ పోతే తప్పులను ఎప్పుడు దిద్దుకుంటారు? ఎప్పుడు పార్టీని దారిలో పెట్టుకుంటారు? Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.